ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 3, 2024. జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటను కోసెదరు. కీర్తనల గ్రంథము 126 అధ్యాయము 5వ వచనము. దేవుని వారలారా, ఉదయకాల సమయంలో దేవుడు మంచి మాటలు మనకు అందిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, కన్నీరు కార్చుచు విత్తువాడు ఏంటి విత్తుతారు అంటే, విత్తనాలు విత్తేవాడట సంతోష గానముతో పంటను కోస్తారని సెలవిస్తూ ఉన్నారు. అయితే జీవగ్రంథములో కొన్ని విత్తనాల కొరకు రాసిపెట్టి ఉంది. ఏంటంటే, కొన్ని ముళ్ళ పొదలో పడినట్లు, కొన్ని రాతి నేలలో పడినట్లు, కొన్ని మంచి నేలలో పడినట్లు, కొన్ని త్రోవ పక్కన పడినట్లు విత్తనాలు కనబడుతూ ఉంది. అయితే మంచి నేలన పడిన విత్తనాలంట అది మొలిచి మహావృక్షముగా మారుతుందంట. విత్తనము అనగా వాక్యము. ఆ వాక్యము మన హృదయములో నాటుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడి ఆయన ఉండే లోకానికి వెతకడము కొరకు, ఆయన ఉండే లోకానికి వెళ్ళాలి అని ఆయన పని భారముతో జీవిస్తూ ఉంటారని దేవుడు ఈ వాగ్దానంతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వారలారా, మనం ఎప్పుడైతే మనము కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో అంగలారుస్తామో అప్పుడు సంతోషగానమైన గానములతో ఆయన పంటని మనము కోసేవారుగా ఉండగలము. అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ సైలస్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.